ప్రైజ్లా హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రియ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. ఈ దినపు దేవుడు మనతో మాట్లాడిన మాట కీర్తన భాగము 37వ అధ్యాయం 4వ వచనం. యెహోవాని బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, యెహోవాని బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. ప్రియ సహోదరి సహోదరులారా, యెహోవాని బట్టి మనం సంతోషించే వారిగా ఉండాలి. మరి ఎప్పుడు మనకు సంతోషం కలుగుతుంది? ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు, ఆయన వెంబడి నడుస్తున్నప్పుడు, ఆయన స్తుతిస్తున్నప్పుడు, ఆయన ప్రార్థిస్తున్నప్పుడు మనకు సంతోషం కలుగుతుంది. ఈ లోకంలో మనము మరి చిన్న చిన్న సంతోషాలు మనం అనుభవిస్తున్నప్పుడే మన హృదయం ఎంత ఆనందంగా ఉంటుంది. అలాంటప్పుడు మరి అంతకంటే విలువైన సంతోషాన్ని మనం పొందుతున్నాం. కోట్ల ఆస్తి సంపాదించుకున్నవారు మరి ఎన్నెన్నో మరి బిజినెస్లు చేస్తున్నవారు వారికున్న డబ్బును బట్టి, ధనాన్ని బట్టి, వారికున్న ఆస్తిని బట్టి అందరూ విరోధులు వారిని చుట్టుముట్టి వారికి నిద్ర లేకుండా, శాంతి లేకుండా, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా అపవాది చేస్తుంది. అన్ని ఆటంకాలే. వారికి శత్రువులు ఎక్కువగా ఉంటారు, ఆపద కల్పించేవారు ఎక్కువగా ఉంటారు, అనేకులు. అయితే మరి మనకైతే గొప్ప యోగ్యత దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. మరి దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించడం వలన విలువైన భాగ్యం. మరి యెహోవాని బట్టి సంతోషించుము, ఆనందించుము. మరి ప్రభుయందు ఎల్లప్పుడూ ఆనందించుడు అంటున్నాడు పరిశుద్ధ గ్రంథంలో. మరి ఆనందించాలండి. ఈ లోకంలో మన బిడ్డలు విజయాన్ని సాధిస్తే ఆనందిస్తాం, ప్రయోజకులైతే ఆనందిస్తాం. మరి వారి చదువుల్లో ఉన్నతంగా మరి మంచి మార్కులు తెచ్చుకున్నట్లయితే ఆనందిస్తాం. అలా చిన్న ఆటలకి ఆనందిస్తున్నప్పుడు నిత్యము మన తండ్రి ఎప్పుడు ఆనందించమని, ఎప్పుడు ఆయన మనతో ఉండి మనల్ని ఆనందభరితులుగా చేసిన దేవాది దేవునికి మన కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ కష్టం వస్తున్నప్పుడు, శోధన వస్తున్నప్పుడు, బాధ వస్తున్నప్పుడు అంటున్నాడు, యెహోవా యందు ఆనందించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. హృదయములను అంతరింద్రియములను పరిశీలించి నీతి గల దేవా అని దావీదు అంటాడు. మన హృదయంలో మనకేం కావాలనో ఆయనకి తెలుసు. మనల్ని సృష్టించిన దేవాది దేవుడికి హృదయవాంఛలు అనేది తెలియదా? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎదురు రండి, మీకు విశ్రాంతి కలుగును అన్నాడు. మరి అలాంటిది ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మన హృదయవాంఛలను తీర్చువాడై ఉన్నాడు. ఎప్పుడు అంటే ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు, ఆనందిస్తున్నప్పుడు మనకున్న బాధలు, మనకున్న అక్రతలు, మనకున్న అప్పులు, మనకున్న ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రియ సహోదరి సహోదరుల, నీలో సంతోషము లేదా, శాంతి లేదా, సమాధానము లేదా? అప్పులతో బాధపడుచున్నావా? ఆర్థిక సమస్యలతో బాధపడుచున్నావా? నీ కుమారుడు సరైన మార్గంలో లేరని బాధపడుతున్నావా? నీ కుమార్తెలు సరైన మార్గంలో లేరని బాధపడుతున్నావా? ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ఎంబడి, దేవుని సన్నిధిలో మోకాల్లోని దేవుని సన్నిధిని స్తుతించి, దేవుని సన్నిధిలో ఆరాధించి, దేవుని గణపరిచి ఆనందమును, సంతోషమును పొందుకోనండి. ఈ లోకంలో ఎన్ని సంపాదించినా ఆనందము, సంతోషము లేకపోతే నీ జీవితం వ్యర్థము. మనశ్శాంతి లేనిది మనిషి మరి సరైన మార్గంలో బ్రతకలేడు. మనశ్శాంతి లేకపోతే కడుపు నిండా అన్నం కూడా తినలేడు. మనశ్శాంతి లేకపోతే భార్య బిడ్డలతో సంతోషాన్ని పెంచుకోలేడు. అలా ప్రియ సహోదరి సహోదరులారా, మరి సహోదరి అయినా సహోదరుడైనా మనశ్శాంతి అనేది ప్రాముఖ్యమైనది. అందుకే సంతోషం అనేది ప్రాముఖ్యమైనది. ఎప్పుడు మనకు సంతోషం కలుగుతుంది అంటే, ఎన్ని ఇబ్బందులున్నా నువ్వు ఎవరి ఎంబడి వెళ్ళకుండా, ఎవరి ఎద్దకు వెళ్ళకుండా దేవుని సన్నిధానంలో ప్రియ సహోదరి సహోదరులు దేవునితో ఆనందించండి. కష్టంలో ప్రార్థన రాకపోతుందా? ఆరాధించలేకపోతున్నారా? ఆ సమస్యలన్నీ నీ మైండ్ సెట్లోకి వస్తున్నాయా?
కొంత సమయం దేవుని ఆరాధించండి. తర్వాత మీ కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయండి. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చువాడై ఉన్నాడు. మత్తయి సువార్త ఆరాధనలు అంటాడు, ఆకాశ పక్షులను చూడడు, అవి ఎత్తు కొయ్యవు, కొట్లలో ధాన్యాన్ని కూర్చుకొని ఆయనను అవి పోషించబడుచున్నవి. అడవి పువ్వులు చూడండి, అవి ఎంతో అందంగా మలిచి ఉన్నాడు దేవుడు. గడ్డిని చూడండి, ఎంత వైభవంగా దాన్ని ఆస్వాదించేవారు ఎంతోమందో. అది మరి తర్వాత అది ఎండిపోతుంది, అయినా కానీ అది బ్రతికినంత కాలము దాన్ని ఇష్టపడేవారు, ఆస్వాదించేవారు అనేకులు. అలాగా మనము కూడా మన దేవుడు మనకు అండగా ఉన్నాడు. మనం సృష్టించిన దేవుని యొద్ద మనం సంతోషంగా ఉందాం, ఆనందంగా ఉందాం. ఒకసారి ప్రియ సహోదరి సహోదరులను మరలా చెప్తున్నాను, ప్రభునందు ఆనందించుడు, ఎల్లప్పుడూ ఆనందించుడు. ఎల్లప్పుడూ నువ్వు స్తుతిస్తే, ఎల్లప్పుడూ నువ్వు గణపరిస్తే, ఎల్లప్పుడూ నువ్వు ఆరాధిస్తే నీకు సంతోషం ఉంటుంది. ఈ లోకంలో నువ్వు సంతోషించాలి, నీవు హృదయ వాంఛలు తీర్చబడాలి అంటే దేవుని సన్నిధిలో దేవునితో గడుపు, దేవుని యందు విశ్వాసముతో ముందుకు సాగు. దేవుడు నీకు తోడై నడిపించినగాక. ఆమేన్. ప్రైజ్ హల్లెలూయా. ఓడిపోనివ్వడు యేసయ్యా, ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు యేసయ్యా, ఓడిపోనివ్వడు. ఓటము తప్పని రోజైనను ఓడిపోనివ్వడు, చేజారిపోయిన స్థితిలైనను ఓడిపోనివ్వడు. ఓటము తప్పని రోజైనను ఓడిపోనివ్వడు, చేదాటిపోయిన స్థితిలైనను ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు యేసయ్యా, ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు యేసయ్యా, ఓడిపోనివ్వడు. పందెమందు ఉండగా ఓపికతో సాగాలిగా, ధైర్యము ప్రభు మనలో నింపెగా, పౌలులాగా సాగాలిగా. పందెమందు ఉండగా ఓపికతో సాగాలిగా, ధైర్యము మనలో నింపెగా, పౌలులాగా సాగాలగా. గురి యొద్దకే నీ ప్రయాణము, ఉన్నత పిలుపునకు బహుమానము. గురి యొద్దకే నీ ప్రయాణము, ఉన్నత పిలుపునకు బహుమానము. సియోనులో మన స్థానము సుస్థిరము, సియోనులో మన స్థానము సుస్థిరము. ఓడిపోనివ్వడు యేసయ్యా, ఓడిపోనివ్వడు, దాటిపోనివ్వడు యేసయ్యా, దాటిపోనివ్వడు. దీన స్థితిలో మనమున్నను దాటిపోనివ్వడు, నవ్వుల పాలైన రోజైనను దాటిపోనివ్వడు, దాటిపోనివ్వడు యేసయ్యా, దాటిపోనివ్వడు, దాటిపోనివ్వడు యేసయ్యా, దాటిపోనివ్వడు. నా అన్నవారే కాదనగా, రక్త సంబంధులే కట్టారుగా, బానిసలుగా చేసి అమ్మేరుగా, యోసేపును చూశారుగా. నా అన్నవారే కాదనగా, రక్త సంబంధులే వెలకట్టారుగా, బానిసలుగా చేసి అమ్మారుగా, యోసేపును చూశారుగా. రాజుల ఎదుటే మనకు సన్మానము, మహాచక్రవర్తి
క్రీస్తు మదిలో స్థానము దాటిపోనివ్వడు యేసయ్యా, దాటిపోనివ్వడు, దాటిపోనివ్వడు యేసయ్యా, దాటిపోనివ్వడు. దీన స్థితిలో మనమున్నను దాటిపోనివ్వడు, నవ్వుల పాలైన రోజైనను దాటిపోనివ్వడు, దాటిపోనివ్వడు యేసయ్యా, దాటిపోనివ్వడు, దాటిపోనివ్వడు యేసయ్యా, దాటిపోనివ్వడు, ఓడిపోనివ్వడు యేసయ్యా, ఓడిపోనివ్వడు. ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివ్వడు, చేదాటిపోయిన స్థితిలైనను ఓడిపోనివ్వడు. ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివ్వడు, చేదాటిపోయిన స్థితిలైనను ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు యేసయ్యా, ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు యేసయ్యా, ఓడిపోనివ్వడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.